హాయ్ అండి. ఈరోజు మా ఫార్మ్ నుంచి వెజిటబుల్స్ ఒక 7, 8 ఐటెమ్స్ తీసుకొచ్చారు. అవి అలా అన్నీ కలిపేసి ఒకటే కవర్‌లో పక్కన పెట్టేసాం. ఇప్పుడే ఆలోచించాను నేను. ఇంత గందరగోళంగా ఉన్న కూరగాయలన్నీ ఫ్రిడ్జ్‌లో ఎలా పెట్టాలా అని. అదే టైంలో మా బాబు వచ్చి చూసి ఒక్కొక్క వెజిటబుల్‌ని దేనికది చక్కగా సెపరేట్ చేసేసి, "అమ్మ ఈరోజు వెజిటబుల్స్ అన్నీ నేనే ఫ్రిడ్జ్‌లో సర్దేస్తానన్నాడు." అది చూస్తే నాకొక లెసన్ క్లియర్ అయింది. డిసిప్లిన్, రెస్పాన్సిబిలిటీ నేర్పించాల్సిన అవసరం లేదు. పిల్లలు చిన్నప్పటి నుంచే ఆ వాల్యూస్ అన్నింటిని పిక్ చేసుకుంటారు. ఇంకా సర్ప్రైజ్ ఏంటంటే పక్కనే మా పాప తనకు నచ్చిన పని చేస్తూ ఉంది. అదేనండి పెయింటింగ్. ఆమె బ్రష్ స్ట్రోక్స్ చూసి అర్థమైంది. పిల్లలకి ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళు తమ ప్యాషన్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తారు. వాళ్ళలో క్రియేటివిటీ, కాన్ఫిడెన్స్ ఆటోమేటికల్లీ బిల్డ్ అవుతుంది. చాలా సార్లు మనం పేరెంట్స్‌గా పిల్లలకి ఏం అర్థమవుతుందిలే అని అండర్ ఎస్టిమేట్ చేస్తాం. కానీ నిజమేంటంటే చిన్న చిన్న పనుల్లోనే ఫ్యూచర్ లీడర్స్ తయారవుతారు. ఫార్మ్ నుంచి ఫ్రెష్ కూరగాయల్లా పిల్లల పని కూడా ఫ్రెష్ లెసన్స్ నేర్పుతుంది. డిసిప్లిన్, రెస్పాన్సిబిలిటీ, క్రియేటివిటీ ఇవన్నీ కూడా చిన్న వయసులోనే నేర్చుకుంటారు. అదే వాళ్ళకి లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుంది. చిన్న చేతులు కానీ పెద్ద పాఠాలు. ఇదే నిజమైన పేరెంటింగ్ ఆనందం. హ్యాపీ పేరెంటింగ్! అందుకే మీ ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారో గమనించండి. వాళ్ళ పనిని చిన్నది అనుకోకండి. ఆ చిన్న చిన్న యాక్షన్స్‌లోనే పెద్ద పెద్ద లెసన్స్ దాగి ఉంటాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.